నమస్తే. తెలుగు వన్ డైలీ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఆగస్టు 31 వార్తా వివరాలు చూద్దాం. హైదరాబాద్ నగరంలో చెరువుల్లో అక్రమ కట్టడాలు నిర్మించడానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. 6 అధికారుల మీద పోలీసు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కూల్చివేతలు చేపడుతూ సంచలనం సృష్టిస్తున్న హైడ్రా ఫిర్యాదు మేరకు ఈ క్రిమినల్ కేసులు నమోదు చేశారు. శనివారం నాడు కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. విజయవాడలోని మొగల్రాజుపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగి 4 మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన, బోలెం లక్ష్మి, లాలు, అన్నపూర్ణ అనే 4 ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వానలు భారీ స్థాయిలో పడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు కూడా భారీ వర్షాలు పడబోతున్నాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణకు రెడ్ అలర్ట్, వెస్ట్ మధ్యప్రదేశ్, మరాఠ్వాడా, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటక, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యాయి. రైతుల నిరసన శనివారానికి 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒలింపియన్ వినీష్ ఫోగాట్ శంభు, ఖానౌరి సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు. పండించిన పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్పై ఆగస్టు 31 నుంచి రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో 100 గ్రాముల బరువు ఎక్కువ కావడం వల్ల వినీష్ ఫోగాట్ పతకం కోల్పోయిన సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న మల్టీ ఫార్మాట్ సిరీస్ కు అతన్ని ఎంపిక చేశారు. అండర్-19 ఆస్ట్రేలియా జట్టుతో పుదుచ్చేరిలో 3 వన్డేలు జరగనున్నాయి. సెప్టెంబర్ 21, 23, 26 తేదీల్లో ఆ మ్యాచ్లు జరగనున్నాయి. ఇటీవలి కాలంలో స్టార్ బ్యాట్స్మెన్ కుమారులు సక్సెస్ కావడం లేదు. మరి ద్రావిడ్ కొడుకు ఏం చేస్తాడో చూడాలి. యోగా గురు రామ్దేవ్ బాబా నేతృత్వంలోని ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడింది. శాకాహారంగా విక్రయించబడుతున్న ఆ కంపెనీకి చెందిన దంత సంరక్షణ ఉత్పత్తి అయిన దివ్య మంజన్లో మాంసాహార పదార్థాలు ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాది యతిన్ శర్మ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ మధ్య అల్లోపతి మందుల మీద దుష్ప్రచారం చేయడం, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం వల్ల రామ్దేవ్ బాబా చిక్కుల్లో ఇరుక్కుని సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 1న నోవోటల్ హోటల్లో ఈ వేడుకలకు అతిరథ మహారథులు హాజరవుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అన్ని శాఖలు కలిసి ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన తల్లితో కలిసి ఉడిపి శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరి వెంట నటుడు, కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. తన తల్లికి ఎప్పటి నుంచో ఉడిపి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించాలని కోరిక అని, ఆ కోరికను ఇప్పుడు తీర్చడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా అన్నారు. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ కాంబినేషన్ లో ఒక చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. రష్యాలో ఘోర ప్రమాదం జరిగినట్లు వార్తలొస్తున్నాయి. రష్యన్ ఫార్ ఈస్ట్ లోని కమ్చట్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న రష్యన్ Mi-8 హెలికాప్టర్ అదృశ్యమైనట్లు రష్యా ప్రభుత్వం మీడియా తెలిపింది. రష్యాలో ఘోర ప్రమాదం జరిగినట్లు వార్తలొస్తున్నాయి. రష్యన్ ఫార్ ఈస్ట్ లోని కమ్చట్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న రష్యన్ Mi-8 హెలికాప్టర్ అదృశ్యమైనట్లు రష్యా ప్రభుత్వం మీడియా తెలిపింది. ఈ హెలికాప్టర్ కమ్చట్కా ద్వీపకల్పంలో పర్యాటక యాత్రలను నిర్వహించే విత్యాజ్ ఏరో ఎయిర్లైన్ కు చెందినదని తెలుస్తోంది. వచ్కా జెట్స్ అగ్నిపర్వతం సందర్శన సమయంలో ఇది అదృశ్యమైనట్లు సమాచారం. అమెరికా ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న ఉద్దేశంతో తన ప్రత్యర్థి కమలా హారిస్ మీద నోరు పారేసుకుంటున్నారు. కమలా హారిస్ లో చాలా శారీరక లోపాలు ఉన్నాయని ట్రంప్ అంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ తరహాలోనే కమలా హారిస్ లో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయని ట్రంప్ అంటున్నారు. కొద్ది రోజుల క్రితం కమలా హారిస్ మీద ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేశారు. కమలా హారిస్ భయంకరంగా నవ్వుతుందని ఆయన విమర్శించారు. ట్రంప్ ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.